ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సిరీస్ ద ఈస్ట్ ప్లేసెస్ గురించి. ట్రైలర్ చూసినప్పటి నుంచే ఈ సిరీస్ పై భారీ హైప్ ఏర్పడింది. మరి ఈ సిరీస్ నిజంగా హైప్ కి తగ్గట్టుందా, లేక ఓవర్ హైప్ మాత్రమేనా? ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా, థ్యాంక్ యూ. ఒక రాజభవనంలో వరుసగా విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. యువరాజు నివసించే ఈస్ట్ ప్యాలెస్ లో ఏదో దుష్టశక్తి ఉందని అందరూ భయపడుతుంటారు. ఆ రహస్యాన్ని ఛేదించడానికి రాజు ఇద్దరిని పిలుస్తాడు. ఒకడు దయ్యాల ప్రపంచంలోకి వెళ్లి వాటితో పోరాడగల యోధుడు, ఇంకొకరు చనిపోయిన వారి స్వరాలు వినగలిగే రాజభవన సేవకురాలు. వీరిద్దరూ కలిసి ఆ శాపం వెనుక ఉన్న నిజాన్ని వెతికే ప్రయాణమే ఈ సిరీస్ కథ. ఇప్పుడు సిరీస్ ఎలా ఉందంటే, మొదటి ఎపిసోడ్ నుంచే ఒక డార్క్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. పాత రాజభవనం, దయ్యాల వాతావరణం, మిస్టరీ ఇవన్నీ కలిసి ప్రతి సీన్ లో టెన్షన్ ను పెంచుతాయి. విజువల్స్ గురించి చెప్పాలంటే చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా ప్యాలెస్ సెట్స్, నైట్ సీన్స్, స్పిరిట్ వరల్డ్ చూపించిన విధానం అద్భుతంగా అనిపిస్తుంది. హీరో యాక్టింగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. అలాగే హీరోయిన్ పాత్ర కూడా కథలో చాలా కీలకం. అయితే ఈ సిరీస్ లో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్స్ నెమ్మదిగా అనిపించవచ్చు. ఫాస్ట్ పేసు కోరుకునే వాళ్లకు అక్కడక్కడ లాగ్ అనిపించే అవకాశం ఉంది. కానీ ఓపికగా చూస్తే ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే సస్పెన్స్ మళ్ళీ తర్వాతి ఎపిసోడ్ చూడాలనే ఆసక్తి పెంచుతుంది. హారర్ అంటే జంప్ స్కేర్స్ మాత్రమే కాదు, మిస్టరీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా మీకు ఇష్టమైతే ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి జెన్యూన్ మూవీ, వెబ్ సిరీస్ రివ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.